నేను కూడా ఆనందం కోసం మళ్ళీ పెట్టుకుని చచ్చిపోయే స్థితిలో ఉండదాన్ని అయ్యగారి దగ్గర వచ్చినాక ఆయన చూపుకి ఆయన చూస్తుంటే నేను శుభ్రంగా ఉండాలి. అసలు అక్క దగ్గరికి వచ్చి ఇటు వచ్చేసాను బాబు అనలేదు. వెళ్ళిపో నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడికి వెళ్ళిపో అన్నారు ఇద్దరు కూడా. మనం రాష్ట్రంలో ఎన్నో వృద్ధాశ్రమాలు చూస్తూ ఉంటాం. ఆ వృద్ధాశ్రమాలు నడపడానికి ప్రభుత్వం నుంచి కానీ పెద్దల నుంచి కానీ ఆర్థిక సహాయాలు అందుకుంటూ ఆ ఆశ్రమాలని నడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ఒక వృద్ధాశ్రమం మాత్రం తన సొంత కష్టాలతో కష్టపడి వచ్చిన ఆదాయం మీద ఉన్న డబ్బుల్ని వృద్ధాశ్రమం ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ వచ్చే వృద్ధులు కూడా కుల మతాలకి అతీతంగా ఎవరు వచ్చినా సరే ఇక్కడి ఆదరించి టక్కుని చేర్చుకుంటున్నారు. ఎక్కువ శాతం వికలాంగులు కానీ వృద్ధులు అయిపోయిన వాళ్ళు కానీ పిల్లలు వదిలేసిన ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని మాత్రం చేరదీర్చి సొంత నిధులు ఏదైతే ఆయన యేసుబైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ప్రత్యేకించి ఈ వృద్ధాశ్రమం గురించి చెప్పాలి అంటే కనుక చాలా చోట్ల మనం పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఎక్కడ కాళ్ళు లేనివాళ్ళు కళ్ళు లేనివాళ్ళు లేకపోతే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ చేద తీర్చి ఒక షెల్టర్ అయితే యేసూబ్ గారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. దాదాపు మనం ఈ ఆశ్రమాన్ని చూసుకున్నట్లయితే చాలా విశాలమైన, అంటే జనరల్గా మన ఇళ్లలో కూడా అంత ఫెసిలిటీస్ అన్నీ కనిపించవు. అలాంటిది ఈ ఆశ్రమంలో మనకు కనిపించింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, 10ల సంఖ్యలో కాదు 100ల సంఖ్యలో కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అలాగే ఇబ్బందులు ఉన్నా లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్నా ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళని పాలన ఈ యేసూబ్ గారు చూస్తున్నారు. ఆయన మాటలో చెప్పాలంటే కనుక ఒక అందరికీ ఆదర్శమే చెప్పాలి. ఎక్కడ కొంతమంది నా చేతి పక్కన రైట్ సైడ్ కనిపిస్తున్నారు, వీళ్ళంతా పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు, అలాగే ఇన్ని రకరకాల కారణాలతో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆదరించి ప్రేమగా చేర్చి వీళ్ళందరినీ ఆయన సొంత ఏదైతే ల్యాండ్లో ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేసి ఎవరిని రూపాయి ఆశించకుండా ఇక్కడ వీళ్ళందరినీ చేర్చడం జరుగుతుంది. ఫస్ట్ నేను యేసూబ్ గారితో మాట్లాడే ముందు వీళ్ళందరూ ఒక్క చిన్న 2 minutes వీళ్ళ లైఫ్ స్టోరీ అసలు ఎందుకు వచ్చారు అనేది ఒక్క రీజన్ అడుగుతాను. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది గోపాలపురం అండి, కోరి గోపాలపురం. ఎందుకు వచ్చారు తల్లి ఇక్కడికి? అది కాలిపోయిందండి, ఉత్తినే కాలిపోయిందండి. ఏంటో కాలిపోయింది? ఇల్లు కాలిపోయింది. పిల్లలు ఉన్నారా? ఆ పిల్ల తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించింది, ఇక్కడ వదిలేశారు. ఇల్లు లేదండి వాళ్ళకి. ఇద్దరు, మా అల్లుడు లేడు, కొడుకు లేడు, మా మనవలు. అమ్మా, నువ్వెందుకు వచ్చావు తల్లి? చూసేవాళ్ళు లేక ఇక్కడికి వచ్చావు. మరి అక్కడ అడ్రస్ ఎవరు చెప్పారు? అయ్యగారు దారంగా వచ్చారు. అయ్యగారు తీసుకొచ్చారా? అమ్మా మీరు మీరు ఎందుకు వచ్చారు తల్లి? ఆమె గురించి ఇక్కడ సౌకర్యంగా ఉందానంటే నేను కూడా సౌకర్యంగా ఉందని. పిల్లలు లేరా? ఉండారు, 3. మరి పిల్లలు ఎందుకు వదిలేసి వచ్చావు? 2 ఆడవాళ్ళు, 1 మగ పిల్లాడు. మరి అబ్బాయి ఉన్నాడుగా? ఉన్నాడు. మరి ఎందుకు వచ్చావు? ఊరికనే ఇక్కడ సందడిగా ఉంటుందని. అంటే అదేంటి ఇళ్లలో మీకు ఇది కనిపిస్తే ఏంటి, చూడరా ఏంటి? చూస్తారు. అమ్మ మీరు చెప్పండి. అమ్మా, నేను ఏలూరు నుంచి వచ్చానండి. అబ్బాయి వాళ్ళు 2 చచ్చిపోయారు. నేను చేసుకోలేకపోతున్నాను కాళ్ళ నొప్పుల మీద, అందుకని వచ్చానండి. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందమ్మా? ఇక్కడ పర్వాలేదు, బాగానే ఉందండి. బాగానే చూస్తున్నారండి. ఎవరు చూడడానికి లేకపోవడంతో ఇక్కడ రావడం జరిగింది. అమ్మ మీరు? వాళ్ళ కొడుకు మధ్యన గొడవలు పడుతున్నారని నేను వచ్చేసానండి. ఏలిపిచర్ల మాది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాకే నాకు ఆరోగ్యం బాగుంటుంది. అక్కడ నాకు అసలు బాగుండేది కాదు. ఇక వాళ్ళిద్దరి మధ్య నేను ఎందుకని ఇక్కడికి వచ్చేసానండి. కొడుకు ఏమనలేదమ్మా? కొడుకు వాళ్ళిద్దరికి గొడవలు పడుతున్నారు నా గురించి. ఇక కొడుకు ఏమవుతాడు అని నేను భయం వేసి వచ్చేసేసాను. ఇక భార్య వేసి చెప్పలేక ఇక హెట్టాన్నామని వాళ్ళిద్దరి మధ్యన గొడవలు పడుతున్నారు. నేను కూడా ఆనందం పోకుండా మనీ తిట్టుకుని చచ్చిపోయే స్థితిలో ఉండదాన్ని. అయ్యగారి దగ్గర వచ్చినాక ఆయన చూపుకి ఆయన చూస్తుంటే నేను శుభ్రంగా ఉండానండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బాగుంటుంది నాకు. అసలు అక్క దగ్గరికి వచ్చి ఇటు వచ్చేసాను బాబు అనలేదు. ఉండమని అసలు వెళ్ళిపో నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడికి వెళ్ళిపో అన్నారు ఇద్దరు కూడా. అన్నారని వచ్చేసేసా. ఏ తల్లిదండ్రులు కూడా కొడుకు భారం అదే తల్లి భారం కాదు కదా, మీరెందుకు భారం అవుతారు వాళ్ళకి? భర్తలు సంది గొడవలు పడుతున్నారు నన్ను సోతాకి. వాళ్ళకి ఇష్టం లేక మరి ఎట్టకు సోతంటే మీ ఇద్దరి మధ్య నేనెందుకు, మీ అమ్మ ఆమె ఉంటే నేను ఉండను అంటుంది కోళ్ళు. నువ్వే ఉండమ్మ పిల్లల్ని వేసుకుని
నేనే వెళ్ళిపోతానని అక్క దగ్గరికి వచ్చి సోదిమేల నుంచి ఇటు వచ్చేసా. అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు భర్త లేడండి, చనిపోయాడు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు చూస్తే ఇక్కడ నడవడానికి కూడా ఇబ్బంది కనిపిస్తుంది. కాలు ఏమైందమ్మా మీకు? చెట్టు మీద నుంచి పడిపోయానండి. ఇది ఎన్నిపోస వంగిపోయింది. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు నీకు వయసు అయిపోయిందమ్మా, నీకు రాదు అని చెప్పారు. ఇక నడవలేకపోతున్నా. ఇక్కడ నుంచి 3 అడుగులు వేసే వరకు పడిపోయేటట్టు ఉంటున్నాం. పిల్లలు లేరండి, భర్త చచ్చిపోయాడు. ఈ ఊరే అత్తూరిది కూడా. అమ్మగారిదేమో రాటనాలకుంటా. ఏమో ఈయన దగ్గరికి వచ్చాక శుభ్రంగా ఉంటున్నాను, నడుస్తున్నాను. కది అంత క్రితం నడవలేదండి. చాలా బాగా చూస్తున్నారు ఇక్కడ. రైట్. ఎవరిని కదిపినా సరే ఇదే అంటే ఇంతవరకు కొడుకులు చూసేవారు, ఇప్పుడు కొడుకులు కోడళ్ళు కనీసం అత్తగారిని పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఒక వాదన ఎక్కువై కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉండి అంటే నడవలేని వాళ్ళు, లేకపోతే అనేక రోగాలతో కొన్ని ఇబ్బందులతో కొన్ని అనాథలు అయిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అనాథ ఆశ్రయానికి ఇక్కడ షెల్టర్స్ ఏమున్నాయని వెతుక్కుంటున్నారు. మరి అలాంటి అనాథ ఆశ్రయంలో మరి యూసుఫ్ గారు ఆయన సొంత డబ్బులతో ఎవరిని ఆశించకుండా ఇంత పెద్ద సామ్రాజ్యంలో మరి ఉన్నంత వరకు ఆయన మరి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వాళ్ళ అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఒక్కసారి మనం ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇది భార్యాభర్తలు గొడవలు పడతా ఉంటారు. ఈ గొడవలు పడే పరిస్థితులు భార్య సంసారం విడిచిపెట్టి వెళ్ళిపోవటానికైనా సిద్ధపడద్ది, తన అతను చూడటానికి ఇష్టపడదు చాలామంది. ఆ పరిస్థితిలో ఉన్నవారు మరి ఏం చేయాలి, చనిపోవాలా బ్రతకాలా అని 2 సమస్యల మీద వాళ్ళు గోజాడుతూ ఉంటారు. యూసుఫ్ గారు చిన్న ఆలోచన అంటే ఈ రోజుల్లో ఇళ్లలో తల్లిదండ్రులకి అన్నం పెట్టడం అనేది భారం అనేది అనుకోవడమే చాలా పొరపాటు. అది కొడుకు అలాంటి కొడుకులు కూడా ఈరోజు ఇలాంటి తల్లుల్ని అందరూ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? అలాగే యూసుఫ్ గారు అంటే అపర కోటీశ్వరుడు అనుకోవాలా, ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపి ఎంత ఉందంటారా మీ దగ్గర? అంతమందికి స్ట్రెచ్చర్ పెట్టి ఎంత రూపాయి ఎవరిని ఆశించుకుంటూ చేస్తా ఉంటున్నారు, ఏంటి సార్ అది? అవును సార్, నేను సుమారు 13 సంవత్సరాల వయసు నుంచి కష్టపడతా ఉంటానండి. ఫస్ట్ టైలరింగ్ చేశాను, తర్వాత వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. తర్వాత అలాగే ప్రతి రూపాయి కూడపెట్టి కొన్ని దేవుని కృపను బట్టి కొన్ని ఆస్తులు పెంచుకున్నా. ఆ ఆస్తులు పిల్లలకి ఇవ్వాలి, కానీ ఏంటంటే కొంత భూమి వీళ్ళకి ఈ ఆశ్రమం కేటాయించాం. అయితే ఇది మీరు రూపాయి ఆశించకుండా చేయడంలో ఉన్న తృప్తికి చాలా తృప్తి అండి. ఇప్పుడు మదర్ తెరిసే గారు అన్నారు, సాయం చేసే ప్రార్థన చేసే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని అన్నారు. సాయం చేయటం నేను అనుకుంటాను సాయం చేసే చేతుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఉన్నారు, అయ్యా ఈ ఆశ్రమం చాలా బాగా నడుపుతున్నారు, ₹1,00,000 ఇస్తాను అని అంటారు. అవునా? మీరు ₹1,00,000 తీసుకుని వెళ్తారే కానీ నేను వీళ్ళకి పరిచయం చేయాలంటే ఎంత కష్టం. అలా అనుకుంటే ఎవరైనా వచ్చారండి మీకు డబ్బులు ఇవ్వడానికి? చాలా మంది వచ్చారు, డబ్బులు ఇవ్వడానికి, మిమ్మల్ని నడపండి అని చెప్పి వచ్చారు. నాన్న కొందరు వచ్చారు, తీసుకున్నారా? చేతులు పట్టుకుని బ్రతిమాలి పంపించేసారు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక రాజుగారు వచ్చి 14 లక్షలు తీసుకొచ్చారు. అయ్యా మీరు ఇంత కష్టంగా కడుతున్నారు, ఈ 14 లక్షలు మీరు తీసుకుని ఇంకా అభివృద్ధి చేయండి అన్నారు. అయ్యా నా డబ్బులతోనే దీన్ని అభివృద్ధి చేయాలి, నా కష్టాతీతంతోనే అభివృద్ధి చేయాలి, దయచేసి మీరు ఇవ్వద్దు. ఈ 14 లక్షలు ఇక్కడ బ్లైండ్ స్కూల్ ఉంది చాటపారు, అక్కడికి వెళ్ళి వారికి ఇవ్వండి అని నేను బ్రతిమాలి పంపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా దాని చేతకి ఇంకొక 4 లక్షలు వేసుకుని 18 లక్షలు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టారు. ఎవరి దగ్గర ఆశించకుండా ఆయన సొంత ఖర్చులతో, ఆయన ఉన్న కష్టపడిన డబ్బులతో ఈరోజు ఇంత పెద్ద ఆశ్రమాన్ని రెడీ చేసి ఆయన వీళ్ళని చూడడమే కాక ఈ గ్రామంలో, ఈ కోవలి గ్రామంలో 700 మంది వృద్ధులకి ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చి బట్టలు పెట్టి పంపించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళని చాలామంది ఆదర్శంగా తీసుకుంటే కనుక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అసలు నిరుపేద అనే మాటే రాదని చెప్పుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు ఎవరు కూడా భారం కాకూడదు, ఎందుకంటే రేపు రోజు మనం కూడా వృద్ధులు అవ్వచ్చు.
అప్పుడు మన పరిస్థితి ఏంటి, మన పిల్లలు మనల్ని చూస్తారా లేదా అని ఒక్క మనస్సాక్షిగా మీరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనప్పుడు కూడా నిజంగా ఈ ఆశ్రమంలో ఇంతమంది ఉన్నారు అంటే కనుక, ఇంకా ఇలా అంత హ్యాపీగా ఉన్నారంటే కనుక యేసుఫ్ గారే అని చెప్పుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మీ ఆలి.